ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది ఏంటంటే మేగడ అనమాట, పాలు మేగడ. ఇది 1 మంత్ పాలు మేగడ అనమాట, ఒక నెలది. మేము రోజుకి 70 రూపాయలు పాలు వేయించుకుంటాం అనమాట. కానీ మనం మేగడ చేయాలి అంటే, నెయ్యి చేయాలి అంటే వెన్న మిక్సీ చేయాలి, వెన్న పట్టాలి, తీయాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం కదా మేగడ చేయడానికి, నెయ్యి చేయడానికి. కానీ ఇలా సింపుల్గా కలుపుకొని నేనైతే ఇలా కలిపేసి, శుభ్రంగా కలిపేసి, బాగా కలిపి మరగబెట్టేస్తాను అనమాట. నెయ్యి అయిపోతుంది, బాగానే వస్తుంది, ఏమి వేరియేషన్ ఏమీ రాదు. చాలాసార్లు అది తీసి దాన్ని మిక్సీ గిన్నెంతా వేసి, మిక్సీ అంతా జిడ్డుగా అయిన తర్వాత దానికి కడిగి ఎన్ని చేయాలనే కొన్నిసార్లు మనం నెయ్యి చేయడానికి కూడా బద్దకిస్తూ ఉంటాం. నేను మొత్తం ఇలాగా డబ్బాతో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. బాటిల్ పెట్టేసి చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రం, నెయ్యి చేయాలి అనుకున్నప్పుడు మాత్రం తీసేసి బయట పెడతాను. బయట పెడితే కొంచెం లూజ్ అవుద్ది. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను నెయ్యి అన్నది, వెన్న మేగడ అన్నది. ఇలా లూజ్ అవుద్ది అనమాట. నేను ఆల్రెడీ నెయ్యి చేయాలి అనుకుంటే 1 గంట 2 గంటల ముందు దాన్ని బయట పెడతాను. బయట పెట్టి ఈ విధంగా కలిపేస్తాను. మేము ఎక్కువ పెరుగు తోడు పెట్టుకోవడం అన్నది జరగదు. ఒకవేళ జరిగినా కూడా పాలు తీసేసి మరగబెట్టినప్పుడు ఇది పచ్చి మేగడే అవుతుంది అనమాట. పాలు మేగడ అవుతుంది కానీ పెరుగు మేగడ తక్కువ. పెరుగు పెట్టడం అనేది తక్కువ ఉంటుంది, మ్యాక్సిమం పాలు అయిపోతాయి. లీటర్ 70 రూపీస్ అనమాట మాకు ఇక్కడ. అంటే 80 రూపీస్ కూడా ఉంటుంది. నేను 70 రూపీస్ తీసుకుంటున్నాను, సరిపోద్దని చెప్పేసి. ఎందుకంటే వేరియేషన్ పెద్ద ఏమీ లేదు 70కి 80కి. ఏమైనా అంటే పాలు పలుచగా ఉన్నాయంటే సమ్మర్లో కొంచెం పలుచగా ఉంటాయి, ఎందుకంటే గేదెలు ఎక్కువ నీళ్ళు తాగుతాయి అంటారు. నిజమేనేమో, గేదెలు ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల పాలు పలుచగా వస్తాయంటే ఏమో, ఆ రీజన్ నాకు తెలియదు. కానీ సమ్మర్లో అయితే మాత్రం పాలు కొంచెం పలుచగా ఉంటాయి, వింటర్లో అయితే కొంచెం చిక్కగా ఉంటాయి. చూసారు కదా, ఇలా సింపుల్గా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవడం. స్టవ్ ఆన్ చేస్తే ఇలా సింపుల్గా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేయడమే. స్టవ్ ఆన్ చేస్తే ఇది ఒక ½ అన్ అవర్లో నెయ్యిగా అవుతుంది అన్నమాట. కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మరుగుతున్నప్పుడు కూడా ఒకసారి కలుపుకుంటే నెయ్యి రెడీ అయిపోతుంది. సింపుల్గా నెయ్యి చేసుకోవచ్చు అన్నమాట. నెయ్యి మరుగుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా కలుపుకోవడం వల్ల ఎక్కడైనా ఉండలా ఉంటే అది కూడా ఉండదు. అసలు యాక్చువల్గా ఏమీ ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఒక 3 మినిట్స్ బాగా మిక్స్ చేస్తే మనకి మంచిగా వస్తాయి. కాకపోతే నెయ్యి మంచిగా టేస్ట్ రావడానికి కానీ, గుళ్ళులా విడి రావడానికి కానీ, కమ్మదనం రావడానికి కానీ కొంచెం షుగర్ వేసుకోవాలి. మరుగుతున్నప్పుడు కొంచెం షుగర్ వేయాలి. అలా వేస్తే నెయ్యి చాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా బాగా మరగాలి, గోల్డ్ కలర్ రావాలి. యాక్చువల్గా నెయ్యి అలాగా వైట్గా తీసుకుంటే అంత టేస్ట్ ఉండదు, బాగా గోల్డ్ కలర్లోకి రావాలి. ఇప్పుడు గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. దీన్ని వేడివేడిగా ఉండగానే వేరే దాంట్లోకి తీసుకోవాలి, ఎందుకంటే చల్లారితే మళ్ళీ నెయ్యి గట్టి పడిపోద్ది, దానికి ఉండిపోతుంది. అంతే క్వాంటిటీ వస్తుంది, క్వాంటిటీ ఏం పెద్దగా వేరియేషన్ రాదు. వెన్న చేసినా ఎలా చేసినా కూడా, వెన్న చేసి మిక్సీ అన్నీ క్లీన్ చేసుకుని దానికన్నా ఇది చాలా ఈజీ పద్ధతి. మీరు కూడా ఈ విధంగా నెయ్యి చేస్తారా? లేదంటే ఇలా ట్రై చేసి చూడండి. అలాగే దీంట్లో ఏదైనా నెయ్యి ఉండిపోతే ఎక్కడో యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను, ఒక రీల్ చూశాను. అందులో వాటర్ వేసి ఉంచితే నెయ్యి అంత పైకి తేరుకుంటుందని చెప్పేసి, దానివల్ల కొంచెం నెయ్యి వేస్ట్ కాకుండా ఉంటుందని. అది కూడా ఒకసారి ట్రై చేశాను. అది ఇన్స్టెంట్గా వాడేసుకోవాలి, బాగానే ఉంటుంది అలా కూడా. ఇలా మొత్తం నెయ్యి తీసేసాను. తీసి వెంటనే అంటే వేడి మీద చేయడం వల్ల మనకి త్వరగా బాగుంటుంది.
ఫ్యాట్ అంటే తినరు అంటారు, కానీ నెయ్యి చాలా స్కిన్కి చాలా మంచిదన్నమాట. సో ఎవరైనా తినచ్చు. నేను అన్ని కర్రీస్లో కూడా వేసేస్తాను. మటను అలాంటి వాటిలో బాగా ఉడకాలి అంటే నెయ్యి వేసుకోవాలి. చాలా కర్రీస్లో కూడా వేసేస్తాను. ప్రతి మంత్ వస్తుంది కాబట్టి పిల్లలకు కూడా మంచిదని చెప్పేసి అని అన్నింట్లోనూ వేసేస్తూ ఉంటాను, అన్ని కర్రీస్లోనూ.